హైలైట్ చేశారు. అట్లాగే అనిల్ అనుచరుల ఖాతాలో 100 కోట్ల లావాదేవీలు చేతికి మట్టి అంటకుండా వారి ద్వారానే దందా. బ్యాంక్ స్టేట్మెంట్ సేకరిస్తున్న పోలీసులు ఆ ఖాతాల నుంచి వైసీపీ పెద్దల అకౌంట్లకు జమ. నగదు లావాదేవీల్లో తాడేపల్లి ప్యాలెస్కు లింకు. అనిల్పై క్వాడ్తో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా. విదేశాలకు పారిపోయిన అనిల్ ముఖ్య అనుచరుడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజ్నాథ్ లేదా నడ్డా కొత్త ఉపరాష్ట్రపతిగా వీళ్ళలో ఒకరికి ఛాన్స్. బీజేపీ వర్గాల చర్చ. మోడీ శాఖ నమ్మకమైన నేతలుగా గుర్తింపు. పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేర్లు కూడా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 3వ రోజు అదే తీరు అంటూ పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల నిరసన. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే భర్తను చంపి అత్తింటికే డోర్ డెలివరీ. మృతదేహాన్ని పల్నాడు నుంచి నంద్యాలకు తీసుకెళ్లిన భార్య. మృతుడి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదు. భర్త గొడవపడిన భార్య పుట్టింటికి వెళ్ళింది. తనకు ఆరోగ్యం బాగలేదంటూ భర్తకు ఫోన్ చేసి పిలిపించింది. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు. భర్త శవమై కనిపించాడు. ఆ మృతదేహాన్ని తీసుకుని నేరుగా అత్తింటికి వెళ్ళింది. మద్యం సేవించి ఇంట్లో కుప్పకూలు చనిపోయాడని వాళ్ళతో చెప్పింది. అయితే ఒంటిపై గాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది యుద్ధ